ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో సుమారు 13.42 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడం జరిగిందని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. చైర్పర్సన్ నాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు, మాజీ మేయర్ వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షులు సుంకర శివప్రసన్న, ఏఎంసీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితర ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తొలుత 13.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఆవుల సుబ్బారావు కమ్యూనిటీ హాల్ అదనపు అంతస్తును స్థానిక 38వ డివిజన్ గొల్లపేటలో ప్రారంభించారు. అనంతరం 15వ డివిజన్ ఎర్ర రోడ్లో కమ్యూనిటీ హాల్కు టాయిలెట్స్ సదుపాయం, 15వ డివిజన్ ముల్లారమ్మ ఆలయం వద్ద పార్కు అభివృద్ధి పనులను, 19వ డివిజన్లో గోళీలపేట, ముత్తానగర్లో సీసీ రోడ్లు, కల్వర్ట్, 22, 23వ డివిజన్లలో దోబిఖానాకు అత్యాధునిక వసతులు, అలాగే 20, 22 డివిజన్లలో కూడా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. స్మార్ట్ సిటీ కాకినాడకు అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దగలిగామన్నారు. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించారని, స్థానికంగా అన్ని డివిజన్లలో మౌలిక వసతులు కల్పించామన్నారు. ఏటముగ ప్రాంతం నుంచి నగరంలోకి వచ్చేందుకు ముత్తానగర్ ప్రాంతం నుంచి 2వ అంతర్గత రహదారికి నిర్మాణానికి కూడా చేపడుతున్నామన్నారు. మునుపెన్నడూ లేనంతగా గడిచిన 4.5 ఏళ్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసి సంతృప్తికరమైన సేవలు అందించగలిగామన్నారు. నగరపాలక సంస్థ ఎస్సీ పి సత్యకుమారి, పలువురు డీఈలు, ఏఈలు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. 20 గతంలో స్మార్ట్ సిటీలో కానీ జనరల్ ఫండ్లో కానీ కలిపి 19-20 అన్ని రోడ్లు వేయటం జరిగింది. అదేవిధంగా 23వ డివిజన్లో దోబిఖానాలో ఒక కమ్యూనిటీ హాల్ కడతాం. అదేవిధంగా వాకింగ్ ట్రాక్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా దోబీస్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళందరికీ కూడా అధునాతనమైన వాషింగ్ సెంటర్ కూడా, వాషింగ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ స్టోరేజ్ కూడా ఇస్తున్నాం, వాకింగ్ ట్రాక్ ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ₹1 కోటి పైన ఇక్కడ ₹1,20,00,000 ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నాం. కనుక ఈరోజు దగ్గర సుమారు ₹13,42,00,000 శంకుస్థాపనలు, ప్రారంభాలు కలిపి చేయడం జరిగింది. ఇది జనరల్ ఫండ్, స్మార్ట్ సిటీ ఫండ్స్ కలిపి చేసాం. ఏదైనప్పుడు చాలా సంతోషం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏటుమొగ శ్మశానం నుంచి ముత్తానగర్లో శ్మశానం వరకు ఇంటర్ కనెక్టెడ్ రోడ్డు అది ప్రారంభించాం. త్వరలోనే పూర్తయిపోతుంది. అది పూర్తయిన పక్షంలో ఏటుమొగ వాస్తులందరూ కూడా సిటీలోకి బయట సిటీలో రావడానికి ఒకే రోడ్డు ఉంది ఏటుమొగకి. ఈసారి నుంచి 2వ రోడ్డు కూడా డెవలప్ అవుతుంది. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు గ్రావెల్ రోడ్ వేసాను. ఈరోజు సీసీ రోడ్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాం. అది కూడా వారం 10 రోజులు అయిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి చేశారు, అభివృద్ధి పరంగా జగన్మోహన్ రెడ్డి సహకారంతో మేమందరం చేసాం. రాబోయే ఎలక్షన్లకి ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్తాం. పూర్తిగా సంక్షేమం ఇచ్చామమ్మా మీకు, అలాగే పూర్తిగా అభివృద్ధి చేయగలిగామని చెప్పేసి అన్న స్లోగన్ నినాదంతో ప్రజల దగ్గర ఓట్లు వేయడానికి వెళ్తాం. తప్పకుండా ప్రజలు ఆశిస్తారని భావిస్తాం. గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని వార్డు డెవలప్ చేసే అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి మాకు అందరూ కలగజేశారు. ముఖ్యంగా కాకినాడ పట్టణ ప్రజలు కూడా మాకు అదృష్టాన్ని కలగజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రజలకు కూడా తెలియజేసుకుంటాం.